సందర్భంలో ఎలక్షన్ కోడ్ కారణంగా కొన్ని మేము బయట తెలుసుకొని ఈరోజు 2వ తారీఖు నాడు రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసినాం. అందుకు ఉద్యోగులందరూ సహకరించాలని చెప్పి కోరినది. గుంటు లక్ష్మి గంగారామును వేదికపైకి రావాల్సిందిగా కోరినది. రాజరాజేశ్వరాభ్యాం నమః. లక్ష్మి గంగారాం గారు 32 సంవత్సరాలు వారి పదవిని రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో సేవ చేసి ఆయురారోగ్యాలతో దేవస్థానం తరఫున అధికారుల యూనియన్ తరఫున అష్టముల తరఫున అందరి తరఫున ఈవో గారి సమక్షం లోపల ఆ దంపతులకు ఆశీర్వచనాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఆరోగ్య సిద్ధిరస్తు. మొదటిగా శ్రీనివాస్ గారు వారికి చిన్నగా భౌతిక ప్రధాన శాల్వాను మనందరికీ తెలుసు. ఈరోజు గుంటి లక్ష్మి వేములవాడ దేవస్థానం రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో గుంటి లక్ష్మి గారు, శ్రీమతి గుంటి లక్ష్మి గారు మరియు వారు రిటైర్ అవుతున్న సందర్భంగా ముందుగా వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గంగారాం గారు అంటే వారు ఒకరే కాదు, ఈ మన దగ్గర 30 సంవత్సరాల పైబడి ఇక్కడ ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారంటే వారి భర్త సహకారం, వారి ఇంట్లో సభ్యుల సహకారం కూడా వారికి ఉంది. అలాగే ఎంతో కష్టపడి వారు ఒక మాతృమూర్తి, ముఖ్యంగా ఆమె ఇంటికి సేవలు అందిస్తూ మళ్ళీ దేవస్థానంలో కూడా క్లాస్ 4th అది అని ఉండదు. రిటైర్ అయ్యే వాళ్ళందరూ కూడా గౌరవంగా మనకు అందరూ కావాలి. ఎందుకంటే వారు లేకపోతే శానిటేషన్ లేకపోయినా లేకపోతే ఏ సిబ్బంది లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో మనం నిర్వహణ చేయలేము. కాబట్టి వారు ఎక్కడ సేవలు అందించినా వారి క్యాడర్ ఏదైనా కూడా దేవస్థానం వారిని గౌరవించుకోవాలి. ఒక రోజు లేట్ అయినందుకు నాకు కూడా తెలియదు, మేము అడగడం జరిగింది. నిన్న కూడా శుభాకు కూడా చెప్తున్నాము, నెక్స్ట్ టైం రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని లిస్ట్ అవుట్ చేసి ఫస్ట్ ఈ నెల డిసెంబర్కి రిటైర్ అయ్యే వాళ్ళంటే వారిని కూడా లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసి వారికి ఏ రోజు జరుపుకోవాలి అదే రోజు చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వం వారు కూడా రిటైర్ అయ్యే ఉద్యోగులకు పెద్ద ఎత్తున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని అందరినీ కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ జరిపించి కుటుంబ సభ్యుల తర్వాత వారింటికి ఇప్పుడు నా వాహనం ఇచ్చి ఇంటికి పంపించాలి. ఎందుకంటే ఇది ఆనవాయితీగా పెట్టడం జరిగింది. వారు ఏ స్థాయిలో ఎంప్లాయీగా పనిచేసినప్పటికీ కూడా వారికి గౌరవ అభిమానాలు వారికి మనం ఇవ్వాలి మనం. కాబట్టి ఆ గౌరవం దక్కేలాగా చూసుకోవాలి. అలాగే మనం ఏ స్థాయి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందా అని కాదు, ఆవిడ చేసిన సేవలు నేనంటే గత 3 నెలలు అంతకుముందు ఒక 7 నెలలు చేయడం జరిగింది. వారితో ఎక్కువ పరిచయం లేకపోయినప్పటికీ కూడా మనం వారిని అభినందించాలి. ఆ స్థాయిలో వారు, నేను ఇందాక అడిగాను, కళ్యాణ కట్ట దగ్గర దాదాపు 8 ఏళ్ళ నుంచి అక్కడే మర్చిపోయాం మనం. వారికి ఇంకొక అట్లాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఏదైనా కోరిన ప్లేస్ని కూడా మనం ఇవ్వాలి రాబోయే రోజుల్లో. అది చిన్న చేంజ్. మనం ఎప్పుడు చూసినా సీట్లు చేంజ్ చేస్తూ ఉంటాం అటు ఇటు. ఇంటర్నల్ అంటే ఏదో ట్రాన్స్ఫర్లు కాదు, ఇంటర్నల్గా సెక్షన్స్ మారుస్తూ వస్తుంటాం. అలాగే వీళ్ళని కూడా కోరి వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తర్వాత వారికి ఏమైనా సహకారం అందించాల్సి వస్తే మనం అందరం కూడా ముందు ఉండాలి దానికి. ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క సంక్షేమం యూనియన్కి ఎంత ముఖ్యమో వ్యవస్థకు కూడా అంతే ముఖ్యం, దేవస్థాన అధికారులకు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వారు అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారట. ఆ టైంలో ఎవరు సహకారం అందించారో లేదో తెలియదు, కానీ మనం ఇప్పుడున్న వారికి కూడా మనం సహకారం అందించాలి. వారికి ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తే వారికి సహకరించాలి.
మనం వారికి ఏమన్నా ఇవ్వగలిగింది ఉంటే, చేయాల్సిన సహాయం ఉంటే కూడా దేవస్థానం తరఫు నుంచి కానీ యూనియన్ నుంచి కానీ వారికి చేయాలి. అలాగే వారి సేవల్ని మర్చిపోకుండా మనం గుర్తు చేసుకుంటున్న ఈరోజు అందరికీ తెలుసు, మనం దేవస్థానంలో ఎవరైనా సరే ఏ ఉద్యోగి చేరినా, దేవస్థానం కావచ్చు, ఓ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఏనాడో ఒక రోజు రిటైర్మెంట్ అవ్వక తప్పదు. కాబట్టి రిటైర్మెంట్ అనేది బాధాకరంగా తీసుకోకూడదు. శేష జీవితం ఏదైతే మిగిలి ఉంటుందో ఆ జీవితాన్ని అంటే మన్మన్లు మన్మరాళ్ళతో, ఇప్పుడు శ్రీరాములు గారు వారిలాగా ఎట్లా అంటే వారి అంటే తదుపరి జీవితాన్ని అంతా కూడా సంతోషంగా హ్యాపీగా గడపాలి. వీరు కూడా మన్మరాలు కనపడుతుంది, మన్మడు కనిపిస్తున్నారు రిటైర్మెంట్ ఫంక్షన్కి. కాబట్టి వీళ్ళందరితో కూడా బాగుండి వారికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. అది కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, మన్మళ్ళు మన్మరాలు కావచ్చు. వాళ్ళు ఏదైనా వృత్తిరీత్యా కొడుకు కూతుర్లు అందుబాటులో లేకపోయినా చిన్నపిల్లలైనప్పటికీ కూడా నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వారికి సేవలు అందించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ చేయాలి. మనం వారిని వెంటనే ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, ఆరోగ్యం చూడడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి మరి ఒక మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఉద్యోగస్తులందరికీ నా యొక్క అంటే మనవి, ఐఎమ్ నాట్ ఆర్డరింగ్, తండ్రి కూడా రిటైర్ అయ్యి ఒక ఎంప్లాయీ, మీ దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్, కాబట్టి మనం గౌరవం ఉంచుకోవాలి. అందరూ కూడా రావాలి రిటైర్మెంట్ ఫంక్షన్కి. విధిగా నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్ ఇస్తే వస్తారంటే అదే